ఓకే, మరి ఫిర్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 3/4 కప్పు, పాలు 1 లీటర్, పంచదార 1/4 కప్పు, పిస్తా 3/4 కప్పు, యాలకుల గింజలు 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటంటే మనము మిల్క్ బాయిల్ చేసుకోవాలండి. సో అది అవుతూ ఉంటుంది, సిమ్లోనే పెట్టండి బికాస్ అడుగంటుతుంది కదా. ఫిర్నీకి మనకి యాక్చువల్ గా ఎక్కువ మరగాలి కదా, ఎక్కువ మరగాలి. ఓకే, సో పాలు వేడి పెట్టుకుందామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి అంటే బాస్మతి రైస్ ఇందాక తీసుకున్నాం కదా, అది కొంచెం వేయించుకోవాలన్నమాట. రైస్ కూడా వేయించాలా? కొంచెం వేయించుకోవడం అంటే ఇట్లా కాస్త మాయిశ్చర్ వెళ్ళిపోవడానికి. అది ఇంకా ఆఫ్ చేసేది, ఎక్కువసేపు చేయొద్దు. సో అయిపోయాక ఒక్కసారి గ్రైండర్లో వేసుకోవాలన్నమాట. ఇది చూపిస్తాను ఒకసారి, వేడిగా ఉంది, జాగ్రత్త. సో దీనికి మెయిన్ ఏంటంటే రవ్వ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా రవ్వ చేయాలి, అది చూపిస్తున్నాను నేను. అది కొంచెము అదొక్కటే దీంట్లో కష్టమైన ప్రాసెస్ నాకు, మిగతావంతా అసలు ఏమీ లేదనమాట. సో ఇది ఏం చేస్తున్నానంటే నేను ఒక్కసారి సో ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం పొడి అయిపోతుంది. సో ఈ స్టెప్ ని మనం చాలా సార్లు చేయాలి. సో ఇలా అయింది కదా, ఇప్పుడు మనం సీవ్ తీసుకొని, మీరు ఇలా చేశారు కదా, నేనేం చేశానంటే ఇప్పుడు దీంట్లో రెండు లేయర్స్ పెట్టాను, జల్లు పెట్టాను. సో ఇప్పుడు ఈ 2 జల్లుల మధ్యలో వచ్చే లేయర్ నాకు ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇలా చేసినప్పుడు మీరు చూడండి, ఇక్కడ పొడి వెళ్ళిపోయింది. ఈ పై లేయర్ మళ్ళీ మనం గ్రైండ్ చేయాలి. సో దాన్ని పై లేయర్ ని నేను మళ్ళీ బ్యాక్ గ్రైండర్లో చేసేస్తున్నాను. సో ఈ మిడిల్ లేయర్ ఏదైతే ఉందో, ఈ పైది జల్లెడ తీసినప్పుడు కొంచెం మెస్సీ అవుతుంది కిచెన్ అప్పుడప్పుడు చేసినప్పుడు. సో ఇది చూసారు కదా, ఇదన్నమాట ఈ లేయర్. ఇది సో అలా వస్తుంది. కింద పడింది కూడా మనకి కాదు, ఈ మధ్యలో ఉన్నది తీసుకోవాలి. కింద పడింది చేస్తే పిండి అయిపోతుంది అక్కడ. ఈ మధ్యలో అనమాట. నేను కొంచెమే చేసి మీకు చూపిస్తున్నాను. మాకు చూపించడానికి మీరు చేశారా? సో ఇది నేను చేసి పెట్టుకున్నాను ముందరే, బికాస్ ఇది ఒక్కటే టైం పడుతుంది. ఒకసారి మన ఆడియన్స్ కూడా బాగా అర్థమయ్యేలా చెప్పేద్దాము. సో మనకి ఏంటంటే ఈ ఫిర్నీకి రచన గారు బాస్మతి బియ్యంతో రవ్వ చేసి చేస్తున్నారు. సో ఆ రవ్వకి ఏంటి అంటే జల్లెళ్ళు 2 ఇవి వేశారనమాట, 2 జల్లెళ్ళు. సో అంటే ఒకటి కింద, దాని మీద ఇంకొకటి. మనకి జనరల్ గా ఇళ్లలో కూడా ఉంటాయి కదా, 2. సో ఫస్ట్ ఒకటి వేసేసుకుని దీని మీద ఇంకొక జల్లెడు వేసేసారు. సో వేసిన తర్వాత జస్ట్ మనకి బాస్మతి బియ్యాన్ని మనం మిక్సీలో వేసేసుకొని జస్ట్ ఒక తిప్పు తిప్పాలి. దీన్ని ఒక తిప్పు తిప్పి దీని మీద వేసేసుకోవాలి. వేసుకుంటే మనం జల్లిస్తే జనరల్ గా మాకు ఏంటంటే ఇది ఇప్పుడు కింద రవ్వ పడింది కదా, ఈ రవ్వ మాకు అక్కర్లేదు, అంతే కదా. సో ఇది వదిలేసేసి ఈ పైన జల్లెడ తీసేసుకోవాలి. మనం పైన జల్లెడ తీసేస్తే లోపల జల్లెడ మీద ఉన్న రవ్వని మనం వాడుకోవాలి, అంతే కదా. సో దీనికి మనకి ఎంత రవ్వ కావాలంటే అంత రవ్వ ఇలా చేసుకోవాలన్నమాట మనము. కొద్దిగా ఈ రవ్వ అనేది ప్రాసెస్, అది ఒక్కటే ప్రాసెస్ ఇందులో. సో దీన్ని ఎలా అంటే ఇంకా చేస్తూ కాస్త అయ్యేంత వరకు అట్లా ఒక సెకండ్ గ్రైండ్ చేయడం, మళ్ళీ చేయడం అట్లా. సో ఇప్పుడు మీరు అదంతా చేసిన రవ్వ మనకి ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉంది. ఓకే, సో ఇది మరీ పౌడర్ లా కాకుండా కొంచెం బరగ్గా ఉందన్నమాట. నైస్ నైస్. సో ఇది అంటే ఈ ప్రాసెస్ ఇలా నేర్చుకున్నప్పుడు లేదండి, మా అమ్మమ్మనే ఇది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నారు ఇంట్లో. ఇది ఫిర్నీని అమ్మమ్మ వాళ్ళు చేశారు. సో మీరు కూడా దాన్ని చక్కగా అలా ఫాలో అవుతున్నారు అనమాట. నైస్ నైస్, ట్రెడిషనల్ ఐటమ్. ఓకే, సో ఇప్పుడు పాలు మరిగాయి కదా, అడగంటకుండా ఒకసారి ఇలా అనుకోవాలి. సో ఇలా మరిగాక ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన కొలతల్లో రవ్వ అయినా నేను మీరు వేయండి. ఇది ఇంక ఇక్కడ నుంచి కాస్త చాలా సిమ్ లో చేసుకోవాలి అనమాట, కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంట. చాలండి, చాలు. ఆల్మోస్ట్ అండి ఇప్పుడు 1 లీటర్ పాలకైతే దాదాపుగా ఆల్మోస్ట్ 20 minutes పడుతుంది రవ్వ ఉడకడానికి. ఓకే, ఇంకా ఒక 15 minutes అయ్యాక మనం రవ్వ వేసిన 15 నిమిషాలకి ఇది వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా వాటితో కలిపి ఉడుకుతుంది. వేద్దామా మరి? అయితే వేసేద్దాం. మీకు చూడండి దగ్గరకు వచ్చేసింది, చూడండి. వేస్తూ ఉన్నాను. మీరేయండి, సగం అందులో ఉన్నంత సగం వేసేయండి.
సో ఇందులో మీరు పిస్తాతో పాటు యాలకుల పొడి కూడా వేసేసారు, కలిపి గ్రైండ్ చేశాను. చాలా కొంచెం వేసేమో బానే ఉంటుంది. ఇది ఎక్కువ తక్కువ అయినా కూడా కొంచెం ఐ మీన్ మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలాంటి వాటిల్లో టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అండ్ ఇందులో బాగుంది కలర్ కూడా. మంచి కలర్. సో రచన గారికి పిస్తా అంటే బాగా ఇష్టం కాబట్టి పిస్తాతో చేస్తున్నారు. సో మీకు మీ ఇష్టం వచ్చినట్టు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, చిరంజి ఇలాంటివన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో నాకన్నా మా ఆయనకి ఎక్కువ ఇష్టం పిస్తా. ఓ అందుకని ఇవిడికి ఇష్టం అయిందా? ఓకే, నైస్ అండి. సో ఇది మనకి చల్లగా తింటే బాగుంటుంది. చల్లగానే తినాలి దీన్ని. ఓకే ఓకే. సో మరి ఫిర్నీ రెడీ అండి. సో ఇది కాస్త అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు ఫిర్నీ తయారీ విధానం ఒకసారి చూసేయండి. ఫిర్నీ తయారు చేసే విధానం: ముందుగా పాలను బాగా కాచుకోవాలి. ఒక పాన్ లో బాస్మతి బియ్యం వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. మిక్సీలో రోస్ట్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకుని పొడిలాడేలాగా మిక్సీ పట్టుకోవాలి. కాచుకుంటున్న పాలల్లో బాస్మతి రైస్ పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత పంచదార, పిస్తా, యాలకులు వేసుకుని మరి కాసేపు కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిర్నీ రెడీ.